Top 5 myths of migraine. This is Dr. Bharti, consultant neurophysician at Kripalam, Vizag, Bharti Multi-Specialty Hospital. Myth number 1. మైగ్రేన్ అనేది సింపుల్ హెడేక్ కాదు, ఇట్స్ ఎ న్యూరలాజికల్ డిసార్డర్. ఈ హెడేక్ మెయిన్ గా ఏంటంటే థ్రాంబింగ్ పెయిన్, నాసియా, వామిటింగ్ సెన్సేషన్, లైట్ చూసినా కానీ, సౌండ్ విన్నా కానీ, ఈవెన్ స్మెల్స్ తో కూడా ట్రిగర్ అవుతుంది. మిత్ నెంబర్ 2. ఎప్పుడు మైగ్రేన్ అనేది స్ట్రెస్ వల్లే వస్తుందా? లేదు. స్ట్రెస్ అనేది ఒక ట్రిగరింగ్ ఫ్యాక్టర్. దాంతో పాటు ల్యాక్ ఆఫ్ స్లీప్ వల్ల కానీ, మీల్ స్కిప్ చేసినా కానీ, హార్మోనల్ ఇంబ్యాలెన్స్, వెదర్ చేంజెస్ వల్ల కానీ, సర్టన్ ఫుడ్స్ ఓవర్గా కెఫైన్ తీసుకున్నా కానీ, చాక్లెట్స్, చీజ్ తీసుకున్నా కూడా వస్తుంది. మిత్ నెంబర్ 3. మైగ్రేన్ పేషెంట్స్ ఎవ్రీడే పెయిన్ కిల్లర్స్ తీసుకోవాలా? లేదు. మైగ్రేన్ తో సఫర్ అవుతున్న వాళ్ళు ఎక్కువ పెయిన్ కిల్లర్స్ తీసుకుంటే మెడికేషన్ ఓవర్ డోస్ మైగ్రేన్ అనేది వస్తుంది. సో దీనికి మెయిన్ గా ప్రివెంటివ్ థెరపీస్ అండ్ ట్రిగర్స్ ని కంట్రోల్ చేయడం ఇస్ ద మెయిన్ సొల్యూషన్. మిత్ నెంబర్ 4. మైగ్రేన్ అనేది ఆడవాళ్ళలో మాత్రమే వస్తుందా? లేదు. మైగ్రేన్ అనేది ఆడవాళ్ళలో వస్తుంది, మగవాళ్ళు వస్తుంది, ఈవెన్ చిల్డ్రన్స్ లో కూడా వస్తుంది, టీనేజర్స్ లో కూడా వస్తుంది. మిత్ నెంబర్ 5. మైగ్రేన్ ఈజ్ నాట్ ఏ సీరియస్ డిసీజ్. దీనివల్ల స్కూల్ మిస్ అవుతారు, వర్క్ మిస్ అవుతారు, క్వాలిటీ ఆఫ్ లైఫ్ మిస్ అవుతారు. దీనివల్ల డిప్రెషన్, యాంగ్జైటీ అని కూడా వస్తుంది. సో ప్రాపర్ న్యూరలాజికల్ కేర్ అనేది చాలా ఇంపార్టెంట్. థ్యాంక్ యూ.